హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్ని వ్లాగ్స్. మేమైతే కూకట్పల్లి ఇంటర్వ్యూకని మా చెల్లికి ఇంటర్వ్యూకని వెళ్ళాము. అక్కడ చైనా బజార్ అని కనిపించింది. అంటే చాలా ఐటమ్స్ ఉండే, చూసి కొంచెం టెంప్ట్ అయిపోయానట్టు అనిపించింది. వెళ్ళి చూసాము, చాలా బాగున్నాయి ఐటమ్స్. కానీ చైనా బజార్ అని పెట్టి ఈ భారత్ బజార్ లెక్క చాలా ప్రైజెస్ పెట్టేశారు. 10 రూపీస్ 20 రూపీస్ అన్నట్టు చెప్పి ప్రైజెస్ అయితే చాలా ఉన్నాయి. మేమైతే కొన్ని తీసుకున్నాము, బాగానే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. క్వాలిటీని బట్టి ప్రైజ్లేండి, ప్రైస్ మరీ ఎక్కువ ఏం లేవు. 10 రూపీస్ 20 30 40 200 300 400 అలా రేంజ్లో ఉన్నాయి. పెద్దవి పెద్దవాటికి పెద్ద ప్రైస్, చిన్న వాటికి చిన్న ప్రైస్ లెక్క ఉన్నాయి. చైనా బజార్లో అంటే యూజ్ అయ్యే ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట, మనం ఇంట్లో డైలీ యూజ్ చేసుకునేవి. మేమైతే కొన్ని తీసుకున్నాము. ఇంట్లో వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎందుకు వేస్ట్ చేయడం అని కొన్ని తీసుకున్నాము. ఆ గ్లాసెస్ అవి చూసాను కానీ వద్దులే అన్నట్టు తీసుకోలేదు. కొన్ని ఇది మసాజర్ తీసుకున్నాము అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగుతుంది అంటే మసాజరు, టేప్. మా చెల్లికి మిషన్ కుడుతుంది అన్నమాట, మిషన్ నేర్చుకుంటుంది, అందుకే టేప్ కూడా తీసుకున్నాము. ఒక చాకు, ఇంట్లో ఒక్కటే చాకు ఉంది అని చెప్పేసి ఇంకో చాకు తీసుకున్నాను నేను. నాకైతే చాలా బాగా నచ్చాయి, అంటే చాలా ఉన్నాయి. అసలు ఇత్తడి చెంబు అయితే 200 ఉంది, చిన్నదే, కానీ 120లో కూడా ఉంది, కానీ అది చాలా పల్చగా ఉంది. పెద్దది ఉంది కానీ ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది. ఆ జ్యూసర్ కూడా ఉంది కానీ అది ప్లాస్టిక్, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. నాకు చిన్న పిల్లలు కదా, ఎప్పుడు పగలగొడతారని చెప్పేసి జ్యూసర్ కూడా తీసుకోలేదు. తర్వాత ఇది తీసుకో అన్నట్టు చెప్తుంది మా చెల్లి. అంటే అది ఉంటుంది కదా డబ్బులు వేసుకోవడానికి ఉండే లెక్క, అది తీసుకోక అంటే అలా వద్దులే, ప్రైస్ 250, స్టీల్ది 250 ఉంది, వద్దులే అన్నట్టు తీసుకోలేదు. తర్వాత ఇవి క్లిప్స్ తీసుకుందాము అంటే వద్దు, నేను అలానే పెట్టుకుంటా, బట్టలకి క్లిప్స్ తీసుకుందామంటే ఇంట్లో ఉన్నాయి, వద్దక్క ఎందుకు మళ్ళీ తీసుకోవడం, ఎండాకాలం కదా ఖరాబ్ అవుతుంది అంటే. అది కుంకుమ బర్ని నార్మల్ ప్లాస్టిక్దే, దానికి 50 రూపీస్ అంట, అసలు 10 రూపీసే అది, కానీ 50 రూపీస్ అంట. వద్దులే అన్నట్టు తీసుకోలేదు. తీసుకుందామని బిల్ చేపించాము కానీ తీసుకోలేదు. చాలా ప్రైస్ చెప్తున్నారు. ఆమె అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు అమ్ముతారంట, హస్బెండ్ కొంచెం తక్కువకి ఇస్తారంట. పక్కన షాపింగ్కి వచ్చారు, వాళ్ళు చెప్పారు, అయితే వద్దులే అన్నట్టు ఇంకా తీసుకోలేదు. చాకులు అయితే చూసాము, చాకులు కూడా తీసుకున్నాము. చాకు అయితే ఒకటి తీసుకున్నాను. చైనా బజార్ అంటే కొంచెం అన్నీ ఉంటాయి, అన్నీ తీసుకోవచ్చు అనే రేంజ్లో పోయి అన్నీ తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కువ ఐటమ్స్ ఉంటే కొంచెం అట్రాక్ట్ అయ్యి వెళ్ళి చూస్తాను. మ్యాక్సిమం ఎక్కువ ఐటమ్స్ ఉంటే తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఈ స్పెట్స్ వేసుకోక చూద్దాం బాగుంది అని అంటే మా చెల్లి వేసుకొని నాకు ఇస్తే నేను వేసుకున్నా. మా బాబుకి తీసుకుందాం స్పెట్స్ అంటే వద్దక్క ఎక్కువ ప్రైస్ ఉన్నాయి అన్నట్టు చెప్తుంది మా చెల్లి. తక్కువ ప్రైస్ ఉంటే తీసుకోవచ్చు, అవి 40 రూపీస్ అంట. నార్మల్ స్పెట్స్ అది కింద పడేస్తే, ఒక్కసారి పడేస్తే పడిపోతుంది. ఆ బుక్ 120 రూపీస్ అంట, చిన్న బుక్. అమ్మో 120యా అన్నట్టు ఇంకా నేనైతే తీసుకోలేదు. చిన్న బుక్ తీసుకుందాం అనుకున్నాను కానీ 120 రూపీస్ అనేసరికి తీసుకోలేదు. మా చెల్లి టేప్ తీసుకుంది, అంటే కుట్టడానికి మెజర్మెంట్కి. అది మసాజర్ కూడా తీసుకున్నా, ఒక చాకు తీసుకున్నా, అవి చేయడానికి అన్నమాట, ఏదో అంటారు దాన్ని, కొన్ని అవి తీసుకుంది. మేము మళ్ళీ జేఎన్టీయూకి వచ్చి షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. అసలు ఈ చీర అయితే నాకు చాలా బాగా, అంటే చాలా బాగా నచ్చింది, కానీ ఆమె ప్రైస్ తగ్గియట్లేదు. కొంచెం షేడెడ్ వచ్చింది, షేడింగ్ వచ్చినందుకు కొంచెం తక్కువ ప్రైస్ పెట్టారు. 700 చెప్తున్నారు, మేము 500కి అడిగాము. అంటే షేడ్ వచ్చింది కదా, ఇవ్వండి అంటే లేదు ఇవ్వము,
అంటే 500కి ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని ఎంత చెప్పినా కానీ మాకు ఇవ్వలేదు. కానీ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే వీడియో తీసుకుంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు అన్నట్టు వీడియో అయితే తీసుకున్నాను. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక 4-5 టైమ్స్ అడిగాము వాళ్ళని. అంటే 500కి ఇవ్వండి, లాస్ట్ 500కి ఇవ్వండి తీసుకుంటామంటే, లేదండి రాదు, 500కి అస్సలు రాదు, ఫిక్స్డ్ ప్రైస్, మేము ఎంత పెడితే అంతే తీసుకోవాలని చెప్పారు. ఐ మిస్